ప్రమోషన్స్ ఈజ్ అనదర్ థింగ్ ఈ మధ్యన. అంటే మూవీలో ఉన్న కంటెంట్ గురించి కంటే ప్రమోషన్స్ ఎలా చేయాలి అన్న దానికే ఎక్కువ ఆలోచిస్తున్నారనిపిస్తోంది. అదేంటి వాళ్ళని మోసం చేయడానికా తెలియదు వ్యూయర్స్‌ని ఆర్ ఇది కూడా ఒక మనీ మేకింగ్ వే ఆఫ్ మనీ మేకింగా? ఆ ప్రమోషన్స్ చేయడం అంటే అగైన్ దే విల్ పుట్ ఇట్ ఇన్ యూట్యూబ్ వ్యూస్ 1,000,000 వ్యూస్ వచ్చినాయి. దానికి ఎంతో ఆ కంటెంట్‌కి కొంచెం మనీ వస్తుంది. ఈస్ దట్ ద స్ట్రాటజీ ఆర్ లైక్ ఎనీవే మూవీ ఎట్లాగో ఎవరు 1 డే 2 డేసే మాక్సిమం చూస్తున్నారు. సో ఇదంతా కలిపేసుకునే వాళ్ళ మూవీ ఎర్నింగ్స్‌లోకి మీ క్వెషన్‌లోనే తీసుకుంటున్నారు. ఆన్సర్ ఉంది. మూవీ ఎలాగో 1 డే కంటే ఎవరు చూడట్లేదు. అంటే బావుంటే సెకండ్ డే, థర్డ్ డేకి కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ షోకి మీరు ఎంతమందిని తెప్పించాలో ఇప్పుడు స్ట్రాటజీ అంటే అంతా అదే. సో యూ హ్యావ్ టు బి ఎవ్రీవేర్. అసలు మార్కెటింగ్‌లోనే ప్రిన్సిపల్ ఉంది. యూ హ్యావ్ టు బి ఎవ్రీవేర్ ఆర్ యూ ఆర్ నోవేర్ అని. ఓకే. దట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ మార్కెటింగ్ వర్క్స్. అందుకని మీరు ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ చూసుకుంటే ఒక 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఒక పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. ఆ పేపర్‌లో పొద్దున తెరవంగానే పేపర్‌లో యాడ్ వస్తుంది. అది యాడ్ వచ్చిన తర్వాత వెళ్ళి మామూలుగా టిఫిన్ చేస్తూ టీవీ పెడితే టీవీలో ఒక అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. ఇదే ప్రోడక్ట్. ఇట్ కుడ్ బి ఎ మూవీ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్ వస్తుంది. బాగుంది చూస్తాము. కారు వేసుకొని వెళ్తూ ఒక సిగ్నల్ దగ్గర అయితే పెద్ద హోర్డింగ్ ఉంటుంది. అక్కడ చూస్తాము. సో దిస్ ఈజ్ అ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంది. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి మీరు వెళ్తున్నారు. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ అంటే మీకు తెలియకుండా ఆర్ తెలుసో మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ని ఒక మూవీనో ఒక దీన్నో మీరు క్లిక్ చేస్తే మూవీకి సంబంధించినవన్నీ మీ ఎదురుగా వచ్చి నిల్చుంటాయి. సో యూ ఆర్ యాక్చువల్లీ ఆప్టింగ్ ఫర్ దట్. అడ్వర్టైజ్మెంట్ నాకు కావాలి అని మీరు అడుగుతున్నారు. అండ్ రెండో దీనిలో చూస్తే ఫస్ట్ డేకి ఎన్ని థియేటర్లు, ఇంతకుముందు ఏముండేది 10 థియేటర్లో 100 రోజులు ఆడేది. ఇప్పుడు ఫస్ట్ డే 1000 థియేటర్లో పడాల్సిందే. 1000 థియేటర్లు అంటే ఏంటి? ఇక్కడ మొత్తం వరుసగా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండకూడదు వాళ్ళకి వేరే ఆప్షన్. సో వీణ్ణి అది తప్పించి వేరే ఆలోచన లేకుండా చేయగలగాలి ఆ 24 అవర్స్, ఆ 48 అవర్స్ మాత్రం. సో దానికోసం అని చెప్పని దానికి టూల్స్ ఇవన్నీ కూడా ఒక యూట్యూబ్లో ఒక రీల్ చేయటము, లేకపోతే ఒక దీనిలో గూగుల్ అడ్వర్టైజ్. అఫ్ కోర్స్ ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి చెప్పించడము. ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్సర్సైజ్ నా డిజిటల్ మార్కెటింగ్. ఇంతకుముందు ₹1,00,00,000 ఖర్చు అయ్యేది ఇప్పుడు 10 లక్షల్లో అయిపోతుంది. ఓకే. దే ఆర్ నాట్ ఈవెన్ స్పెండింగ్ మనీ నౌ. బట్ దే ఆర్ ఎవ్రీవేర్. అండ్ స్పెషల్లీ అంటే మీరు ఇక్కడంటే ఇది ఉంది, కానీ ఇఫ్ యూ గో టు బాంబే, బాలీవుడ్ ఈజ్ అ హ్యూజ్ మాఫియా. ఈవెన్ అడ్వర్టైజింగ్ కూడా మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ మీడియా నెట్ అనమాట. ఈ మీడియా నెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ హెడ్స్. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మీ దగ్గర ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకోవటం అంటే లాక్కోవటమే వాళ్ళు చేసేది. వాళ్ళకు మీరు ఒక ప్రపోజల్ అడిగి వాళ్ళు వచ్చి ఇచ్చిన తర్వాత ఇది కాదు. మీ మూవీ బడ్జెట్ని బట్టి వాళ్ళొక బడ్జెట్ వాళ్ళు ఇస్తారు అంతే. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. యూ సైన్ ఇట్. అక్కడి నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ ఏది పోతుంది ఏంటని. మోర్ దాన్ 70% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ గోస్ టు బాంబే టైమ్స్ అనే పేపర్. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ట్యాబ్లాయిడ్ ఉంటుంది కదా, వీక్లీ ట్యాబ్లాయిడ్, దానిలోకి వెళ్తుంది. ఇట్స్ అ హ్యూజ్ మాఫియా దేర్. మన దగ్గర ఇంకా దీనికైతే రాలేదు. దిస్ ఈజ్ అనదర్ స్కేరీ థింగ్ యాక్చువల్లీ. దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు చూడండి మీరు. అంటే వాళ్ళకి నేను యాక్చువల్గా ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ లైక్ ఈ క్రియేటర్స్కి, మూవీ మేకర్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా అని. అది ఇంతకు ముందు కూడా యాక్చువల్లీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ దట్. వాళ్ళకంటే ముందు ఇప్పుడు వచ్చినట్టు కూడా ఉంది మీకు నా ఆన్సర్. కోపం కాదు కానీ ఐ థింక్ వీ హ్యావ్ ఎ డిసగ్రిమెంట్ ఆన్ దట్. అంటే మీరు యు ఆర్ ఇన్ టు దిస్ కాబట్టి ఇన్సైడ్ ఎలా జరుగుతుంది అనేది. అవుట్ సైడర్స్గా మాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండనవసరం లేదా, ఏది పడితే అది కాంటెంట్ ఇలాగా చిన్నపిల్లల మీద కూడా వచ్చేస్తుంది. ఓటీటీస్ ఇంటే ఎవ్రీవేర్ రైట్. మన డ్రాయింగ్ రూమ్లో ఉంది. వాళ్ళని మునుపు యూఏ సర్టిఫికెట్లు అవి ఇచ్చేదో ఆపేవాళ్ళు. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇస్తామో మనం అన్ని వాళ్ళ మొబైల్స్లో ఉంటున్నాయి. వాళ్ళని ఎంతసేపు అని మనము వాచ్ చేస్తూ కూర్చుంటాం పిల్లలైనా సరే. ఇప్పుడు సెన్సార్డ్ సీన్స్ అని స్పెసిఫిక్గా యూట్యూబ్లో పెడతాం. చూడండి, థియేటర్కి వెళ్ళి మీరు కావాలంటే మీ పేరెంట్స్ చూడండి, బయటకు వచ్చి చూడండి అని.
సో, అది వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నది ఇంకొకటి. అస్సలు లేదు వాళ్ళకి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. హ్మ్. అంటే వాళ్ళకి డబ్బులిస్తే ఏదైనా మంచిదనే జెప్తున్నారు వాళ్ళు. ఫ్రమ్ ద స్కిన్ ప్రొడక్ట్ టు ఏ మూవీ అవును. ఎవ్రీథింగ్, ఎనీథింగ్. దీనికంటూ ఒక లిమిట్టో, ఏదో ఒక రూలో, రెగ్యులేషనో ఏమి పెట్టకపోతే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఏంటి ఎవరిని నమ్మాలి? ఏది నమ్మాలి? ప్రపంచం ఎంత అన్‌బిలీవబుల్‌గా, అన్‌ప్రెడిక్టబుల్‌గా ఐ తయారైపోతుంది. నో. ఐ నో. ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్ ఇప్పటిది కాదు. మనకి ఐ మీన్ వి హావ్ సీన్ సెలబ్రిటీస్ అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్ ఫర్ అమితాబ్ బచ్చన్ మ్యాగీ తింటాడా అనేది మనకు తెలీదు. మనకు ఖచ్చితంగా ఇంట్లో తింటాడని అనుకోను. బట్ మ్యాగీ ప్రమోట్ థమ్స్ చేస్తాడు. అప్ తాగరు. థమ్స్ అప్ తాగరు. తాగినా ఏముందిలే పెద్ద అంత ఇదేముందిలే అన్నట్టు. సో, సెలబ్రిటీ అడ్వర్టైజింగ్ అనేది ఎప్పుడు ఇది ఉంది. వీళ్ళందరూ న్యూ సెలబ్రిటీ గ్రూప్ ఇది. ఇన్‌ఫ్లుయెన్సర్ గ్రూప్. హ్మ్. ఓ 10,000 మంది, 20,000 మంది నాదొక వీడియో ఒక 6,000, 7,000 దాకా చూసారనమాట. అదేలే వాటెవర్ దేర్ నంబర్స్ ఆర్. సో, ఇమ్మీడియేట్‌లీ ఒక కాల్ వచ్చింది నాకు. ఓహ్! రాజు గారు వి హావ్ ఎ టాబ్ ఆన్ యూ అని. ఓకే. సో, ఐ వుడ్ బి అన్ ఇన్‌ఫ్లుయెన్సర్ దెన్. ఓకే. నేను పెట్టే వీటికి చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు ఇది పెట్టి దే సీక్ ఏమంటారు దాన్ని ఒక సొలేస్ అనమాట. ఒక మాట చెప్పండి నాకు ఇలా అవుతే ఎలా ఉంటుందని. ఇప్పుడు కాదు దాదాపు 7, 8 ఏళ్ల క్రితం నుంచి చాలామంది నాకు నేను పెట్టిన పోస్ట్ ఐ సీ యూ లైక్ ఎ ఫాదర్ అని ఒక అమ్మాయి. హ్మ్. ఐ సీ యూ లైక్ ఎ బ్రదర్ అని ఒక అమ్మాయి. దే యాక్చువల్లీ కమ్ ఔట్ అండ్ ఆస్క్ మీ. ఐ సీ దట్ యాస్ ఇన్‌ఫ్లుయెన్సింగ్. హ్మ్. హ్మ్. అది నాకు యెస్. గొప్పగా అనిపిస్తుంది అది నాకు. దాన్ నేను ఇవి తిరిగాను నేను ఈ ప్లేసెస్ అని చెప్పని ఫోటోగ్రాఫ్స్ పెట్టి ఇవి బాగున్నాయి మీరు కూడా చూడండి అని చెప్పని ఒక 10,000 మంది నన్ను ఫాలో అవుతే దట్ ఈస్ నాట్ అన్ ఇన్‌ఫ్లుయెన్సింగ్. ఒక ప్రోడక్ట్ చెప్పాలన్నా సరే ఆ ప్రోడక్ట్‌కి, సెలబ్రిటీకి ఒక సంబంధం ఉండాలి అని నేను నమ్ముతాను. అంటే ఒక మ్యాగీ లాంటివి మామూలు అవి ఓకే పక్కకు పెట్టండి. బట్ ఒక సినిమాని ఒక మనిషి చెప్తున్నాడు ఇది చూడండి అని చెప్పాలి అంటే, అతని ఇదేంటి? అతని ఏమంటారు దాన్ని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతను ఎటువంటి దీనితోటొచ్చాడు? ఆ సబ్జెక్ట్ మీద అతనికి ఎంత ఇదుంది? దాన్ని ఎంత డీప్‌గా అతను అర్థం చేసుకొని చెప్తున్నాడు నాకు అనేది చాలా అవసరం అది. అది ఉండాలి అనేది నేను డెఫినెట్‌లీ నమ్ముతాను నేను. బట్ పైపైన అడ్వర్టైజింగ్ అని లేకపోతే ఇట్స్ ఆల్ ఎడిటోరియల్ అనమాట. ఎడిటోరియల్ ఈజ్ అన్ ఎడిటోరియల్ విత్ అడ్వర్టైజింగ్ టచ్. సో, అంటే మన దీనిలోనే బాంబే టైమ్స్‌లోనే ఒక పక్కన ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఉంటుంది. దాని పక్కన ఒక 3 కాలమ్ రైటప్ ఉంటుంది. రైటప్ విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ బిహైండ్ ద సీన్స్ దీనితోటి ఉంటుంది. దిస్ ఈజ్ ఎడిటోరియల్. దిస్ ఈజ్ ఆల్సో పెయిడ్. వి డోంట్ హ్మ్. నో దట్. అడ్వర్టైజ్‌మెంటే కనిపిస్తోందని అందరూ ఆ! కంప్లెయింట్ చేస్తుంటే ఇది మొదలుపెట్టారు. సో, దిస్ ఇన్‌ఫ్లుయెన్స్ అడ్వర్టైజింగ్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు దిస్. నేను నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను చెప్తాను అని చెప్పాను. ఇది ఎంతగా అయింది అంటే చివరికి ఇఫ్ ఐ హావ్ ఎ లెస్ ఫాలోయింగ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, హ్మ్. మై బుక్స్ ఆర్ నాట్ రెడ్. మై మూవీస్ ఆర్ నాట్ వాచ్డ్. సో, నా బుక్స్‌ని నేను సెల్ చేసుకోవటము, నా నెక్స్ట్ బుక్‌కి కావాలి అంటే, ఈ బుక్ నేను కనీసం ఒక 10,000 మంది లేదా 5,000 మంది ఫాలోవర్స్‌ని నేను తయారు చేసి పెట్టుకోవాలి. అండ్ ఆర్ ద నంబర్స్ గుడ్ నౌ? నో. ఆర్ ద నంబర్స్ జెన్యూన్? నంబర్స్ ఆర్ జెన్యూన్? నో. ఐ డోంట్ నో. ఎందుకు అంటే పేరుకి 10,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. నాకు చూసేదేమో 25 మంది ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. హౌ డు యూ అంటే దీని మ్యాట్రిక్స్ ఎంత యూనో జెన్యూన్‌గా, నిజాయితీగా ఇది ఇదవుతుందనేది ఎవరికీ తెలీదు. బట్ టు హ్యావ్ ఒక సెన్సారో లేకపోతే ఒక రిస్ట్రిక్టెడ్ ఎన్వైర్న్మెంట్‌లో అది జరగాలి అంటే ఇంపాసిబుల్. ముఖ్యంగా సోషల్ మీడియాలో అది జరగదది. సోషల్ మీడియా ఈస్ బై డెఫినిషన్ ఇట్ ఈస్ సోషల్. ఇఫ్ ఐ యామ్ ఇన్ ద సొసైటీ ఐ హావ్ ఎ వాయిస్. సో, అట్లాంటి వాయిసే ఎప్పుడో ఒక మూమెంట్‌లోనో ఒక కంటిన్యూడ్ పీరియడ్‌లోనో నేను నా వాయిస్‌ని, నా పర్సనాలిటీని, దీన్ని ఒక అందంగానో, ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ప్రొజెక్ట్ చేయగలిగాను కాబట్టి నాకు ఈ ఫాలోవర్స్ వచ్చారు. హ్మ్. యాహ్! ఇట్స్ నాట్ యూ యాక్చువల్లీ. నేనని కాదు. అదే జనరల్‌గా అంటే ఐ మీన్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇట్స్ ఎ ప్రొజెక్షన్. ఇట్స్ ఎ లైక్ హౌ ప్రొజెక్షన్. దే వాంట్ టు బి సీన్. సో, దే ఆర్ కమింగ్ అండ్ వాచింగ్ మీ. ఆ! సో, దెన్ ఐ యామ్ గివింగ్ దెమ్ ఎ మెసేజ్. అది కూడా ఏమవుతుంది ఇంతకుముందు రివ్యూవర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా రివ్యూవర్స్ ఉన్నారు. బట్ ఎవ్రీబడీ ఈజ్ ఎ రివ్యూవర్ నౌ మూవీకి. బట్ ఇంతకుముందు రివ్యూవర్స్ అనేది కొంతమంది అంటే బాగా లబ్ధ ప్రతిష్ఠులైన రివ్యూవర్స్ ఉండేవాళ్ళు. మన యూనో
సో వాళ్ళు మూవీ చూసి ఇచ్చిన దాన్ని బట్టి జనాలు చూసి వాళ్ళు 3 స్టార్స్ 3.5 స్టార్స్ ఇస్తే ఓ ఇది బాగుంది అని చెప్పని వెళ్ళి ఇంతకుముందు ఐడియల్ బ్రెయిన్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళ రివ్యూస్ ఒకటి ఈస్ట్ కోస్ట్ మొత్తాన్ని ఒకటి వెస్ట్ కోస్ట్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది అని చెప్పుకునేవాళ్ళు ఒక 15 ఏళ్ల క్రితం. ఇది యుఎస్లో ఒక మార్కెట్ని డిసైడ్ చేసేది. వాళ్ళు చేసేది ఏంటి, వచ్చి ఒక రివ్యూ ఒక పేజ్లో పెట్టడము, ఒక నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇవ్వడం. ఐడియల్ బ్రెయిన్ అతను జీవి గారు అయితే రేటింగ్ ఇవ్వడు, ఏది నాకు నచ్చకపోతే. సో దేర్ యూస్ టు బి ఇదన్నమాట ఏంటి, నేను ఆయన రివ్యూ ఆయన ఇంప్రెస్ చేయాలి అనేది నాకు బాగా ఇదిగా ఉండేది అనమాట. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ జెన్యూనిటీ ఎంత. తర్వాత ఏమైంది, రివ్యూవర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలైంది. మేము ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలైంది. మానిటరీ అయితేనేమి లేకపోతే ఇంకొక విధంగా ఈ రివ్యూవర్స్ themselves are influenced now. Yeah, exactly. That is the correct thing అండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అది పెయిడ్ అంతే. వన్స్ పేమెంట్ వచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్పను, నేను ఐఎమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ హ్యావ్ 10K ఫాలోయింగ్, హీఈస్ కమింగ్ అండ్ సైజింగ్ దట్ 10K ఫాలోయింగ్. బట్ మీకు ఇంతకుముందు మీ దీన్ని బట్టండి, టైమ్స్ ఆఫ్ ఇండియాని ఎంతమంది చదువుతున్నారు అనే దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ ఇది కదా, ఇది అంతే. ఇప్పుడు అది అంతే. కానీ ఆ 10K కూడా జెన్యూన్ గా ఉండట్లేదు, అది ఇంకొకటి ఇంకా. సో అదే ఇంక ఎక్కడ ఏది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇందాక జీవికి ఎలా అయితే నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఐడియల్ బ్రెయిన్ కి, అలాగే ఇది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి నేను డబ్బులు ఇచ్చి నేను అడ్వర్టైజింగ్ చేయించుకున్నందువల్ల నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది ఒక మ్యాట్రిక్స్ తయారవుతుంది. సో దాన్ని బట్టి నేను మళ్ళీ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా వద్దా అతనికి అనేది. ద వరల్డ్ ఇస్ బిజినెస్ ఓరియంటెడ్ నో, అంతే. ఇంకా తప్పులేదు, దానిలో కూడా తప్పేం లేదు. ఆ బిజినెస్ లో ఎథిక్స్ ఉన్నంత వరకు వస్తుంది చెప్తా వినండి. మీరు యాజ్ అ ఫాలోవర్ హూమ్ యూఆర్ ఫాలోయింగ్ అనేది ఈరోజు ఇది కదా కోర్ట్ కదా, మీరు ఎవరిని అడ్మైర్ చేస్తున్నారు అనేది మీ పర్సనాలిటీని చెప్తుంది అనేది. సో ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ ఇన్ ది మార్కెట్ అండ్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ గైస్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ మీ, నాట్ అది. సో నేను ఫాలో అవుతున్నంతకాలం వాడు బెనిఫిట్ అవుతూనే ఉంటాడు. సో ఐ రియలీ ఫాలోయింగ్ ఏ గుడ్ జెన్యూన్ పర్సన్. మనం యాక్చువల్లీ మన మైండ్ ని ఫస్ట్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. బహుశా మీ క్వశ్చన్ లాస్ట్ టైం అడిగినప్పుడు ఇలాంటి ఆన్సరే చెప్పానండి. ఏది జనాలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా మూవీ మేకర్స్ కి, దట్ వాస్ మై క్వశ్చన్ అగైన్, దట్ ఈస్ మై క్వశ్చన్ నౌ. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది దాని ఫస్ట్ ఇదేంటంటే సొసైటీ గురించి ఆలోచించాలా వద్దా అని. ఈ సొసైటీ ఎక్కడుంది అనేది నా క్వశ్చన్. ఈ సొసైటీ ఎక్కడుంది, ఈ సొసైటీ గనక ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రెస్పాన్సిబుల్ ఇనఫ్, నేను చెప్పేది ఎందుకు చేస్తారు. 12th ఫెయిల్ అనేది ఒక అద్భుతమైన మూవీ వచ్చింది. 12th ఫెయిల్ అనే మూవీ చూసి ఎంతమంది ఐఏఎస్ వెళ్దాము అని చెప్పని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ వై ఆర్ యూ కంప్లైనింగ్ అబౌట్ పీపుల్ వాచింగ్ పుష్ప అండ్ టేకింగ్ అప్ గన్స్ అండ్ ఇది. శివ అనే మూవీ అప్పుడు వచ్చినప్పుడు గోల చేశారు, వైలెన్స్ విపరీతంగా. దాన్ని అది ఎక్కడికి డ్రైవ్ చేసింది శివ, కొన్ని వందల మందిని డైరెక్షన్ వైపుకి పుష్ చేసింది. మూవీ డైరెక్షన్ అంటే ఇది అని చెప్పని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు జనాలు. అంతకుముందు హీరోలను చూసి వచ్చేవాళ్ళు, శివ అనే మూవీ చూసి డైరెక్షన్ వైపు వచ్చారు జనాలు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో ఇన్ఫ్లుయెన్స్, ఒక మూవీ 2 రకాలుగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. బట్ నువ్వెలా తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి. ఒక ఫ్యామిలీలో నా కొడుకుని నా కూతుర్ని ఒక 16 ఏళ్ల పాటు 17 ఏళ్ల పాటు నేనే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం దీనిలో. నేను చేసినప్పుడు ఆ మాత్రం నేను తయారు చేయలేనా వాడిని, దానికి ఇదవకుండా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వాడిని నేను తయారు చేయలేనా. అది కదా సొసైటీ అంటే. వై ఓన్లీ అ మేకర్ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మేకర్ ఈజ్ ఓన్లీ టెల్లింగ్ ఎ స్టోరీ. ఇలా ఉంటుంది అని చెప్పిన ఒక స్టోరీ చెప్తున్నాడు. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ దే విల్ నాట్ మేక్ అగైన్. ఎగ్జాక్ట్లీ. యూ డోంట్ వాచ్ ఇట్, ఐ డోంట్ మేక్ ఇట్. But again, having said that, as an individual, as a director myself, I feel that we should have responsibility. Okay. Because మూవీకి ఒక గొప్ప ఇది ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్. ఇది దో వీఆర్ వాచింగ్ ఇన్ అ మొబైల్, ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంటుంది. సో అది అంటే నేను కూర్చొని ఇలా తలెత్తి ఒక 50 అడుగుల స్క్రీన్ని నేను అలా చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు నా మీదకి వచ్చేస్తుంది అది.
అప్పుడు మంచి విషయం చెప్పాలి, లేదా చెడ్డ విషయం చెప్పినా సరే అది ఎంత తప్పో చెప్పాలి. హ్మ్. ఆ రెస్పాన్సిబిలిటీ ఉండి తీరాలి, డౌట్ లేదు. బట్ సొసైటీకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలని నా ఉద్దేశం. ఏ సర్టిఫికేట్ ఇస్తాము? మా 'ఋషి' సినిమాకి ఆమె ఇది మన ధనలక్ష్మి గారు ఇది. సో 'ఋషి' సినిమా చూసిన తర్వాత ఆమె వచ్చి ఏ సర్టిఫికేట్ తీసుకోండి అంటుంది. లేకపోతే 16 కట్స్ వేస్తాను అని. చిన్న చిన్న కట్స్ అన్నీ కూడా యావరేజ్‌న. అవి వేసి యూఐఏ ఇస్తాను అని నేను ఐ వాజ్ కాంటెంప్లేటింగ్. నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి రమేష్ ప్రసాద్ గారి దగ్గరికి నేను ఐ వాజ్ డిస్కసింగ్. మళ్ళీ నన్ను లోపలికి పిలిచి ప్లీజ్ ఏ సర్టిఫికేటే తీసుకోండి దీనికి. దిస్ ఇస్ వెరీ పోయెటిక్. ఏమాత్రం ఆ కట్స్ వేసినా సరే ఆ ఫీల్ పోతుంది. ఓకే. డోంట్ వరీ పీపుల్ విల్ బ్రింగ్ దేర్ కిడ్స్ అండ్ వాచ్ ఇట్ అంటుంది. ఆమె అన్నమాట ఇది. నా కిడ్స్ దే ఆర్ యంగర్ దాన్ 15. ఐ విల్ టేక్ దెమ్ టు థియేటర్ అంటుంది ఆమె. సో ఏ సర్టిఫికేట్ ఇస్తాము? మీరేమో పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపిస్తారు మీరు. మీరు మమ్మల్ని క్వెషన్ చేస్తారా? మీరంటే మీరు కదా. యాహ్! ఎవ్రీబడీ ఇన్ ద సొసైటీ యూ ఆర్ ఆస్కింగ్, యూ ఆర్ యాక్చువల్లీ ఆ క్వెషన్ మాకే నేనే వేస్తున్నారు. ఒక ఆడియన్స్‌గా నేను ఒక రకంగా ఆలోచిస్తే, మేకర్‌గా ఇంకో రకంగా ఆలోచిస్తాను. హ్మ్. నేనే ఓ సినిమా చూస్తూ తిట్టుకుంటా, ఓ వెబ్ సిరీస్ చూస్తూ తిట్టుకుంటా. నా కూతురు పక్కన ఉందా లేదా అని తిట్టుకుంటా. నేనే. అలాంటిది నేను ఒక బ్రాడర్ ఆడియన్స్‌గా నేను మైండ్‌లో పెట్టుకొని సీన్ రాసేటప్పుడు అది చూస్తా. వై నాట్ సమ్ సెక్షువల్ ఆ! ప్రెజెంటేషన్, వై నాట్ వయలెన్స్? జనాలిగో ఈ వయలెన్స్ ఉన్నందువల్ల ఇది చూస్తున్నారు. బ్లడ్ స్పిల్ అవుతున్నప్పుడు సౌండ్స్, అట్లాగే స్కిన్‌ని ఇది షార్ప్‌గా కోస్తున్నప్పుడు సౌండ్స్ ఎంత కొత్తగా ఉండాలి అనేది రీసెర్చ్ జరుగుతుంది. బ్లడ్ స్పిల్ అవుతున్నప్పుడు సౌండ్స్ ఏంటి? స్ప్లాష్ ఎలా పడాలి స్క్రీన్‌లో? బ్లడ్ స్ప్లాష్. మరి ఇవన్నీ రెగ్యులరైజ్ అయిపోవట్లేదా ఇట్లా ఆబ్వియస్లీ చూపిస్తుంటే? నార్మలైజ్ అయిపోయినాయి. నార్మలైజ్ ఎందుకంటే యూ ఆర్ అయిపోతుంది. వాచింగ్ ఎవ్రీ అదర్ సిరీస్ దట్ ఈస్ సక్సెస్ఫుల్. ఎస్పెషల్లీ యూ గో టు నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ ఈజ్ ఒక నెట్‌ఫ్లిక్స్ ఏ సర్టిఫికేట్ వేరు మళ్ళా. మన మిగతావన్నీ ఒక ఎత్తు అయితే నెట్‌ఫ్లిక్స్ ఒక ఎత్తు. సో యూ ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ ఎ డైలీ అండ్ అవర్లీ బేసిస్. దాని మీద రీసెర్చ్ చేయకుండా ఎలా ఉంటాం మేము? వాడు 10 చూపిస్తే నేను 12 చూపియాలి, తప్పదు. సో ఇది బుల్లెట్ కాల్చినప్పుడు దాని సౌండ్స్ ఎలా ఉంటాయి? దానికి ఈకో ఇవ్వాలా? దానికి రీబౌండ్ ఇస్తే సరిపోతుందా? విజువల్, ఆడియో, వాటి మిక్సింగ్, వాటి అరుపులు, ఆర్తనాదాలు ఎలా ఉండాలి? వీటన్నిటి మీద గొప్ప రీసెర్చ్ జరుగుతుంది.